రాష్ట్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి 1998 డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు పటేల్ రమేష్ రెడ్డి. ఇందులో భాగంగానే ఆర్టీసీలో 1000 బస్సులను మహిళా సంఘాలకు కేటాయించామన్నారు. వడ్డీ లేని రుణాల మీద ఇవాళ మనం మీటింగ్ పెట్టుకోబోతున్నాం. దాదాపు ఈ నియోజకవర్గంలో 14,64,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలను మనం ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వబోతున్నాం. నిన్ననే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 304 కోట్లను రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళు నిన్ననే నిర్ణయించి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ఒక సంకల్పంతో బస్సులు కానివ్వండి, పెట్రోల్ పంపులు కానివ్వండి, సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా మహిళా సంఘాల ద్వారా చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ముందుకొస్తుంది. 4 రోజుల కింద మీ అందరికీ తెలుసు, మా మహిళా సోదరి మనందరికీ కూడా చీరలే కాకుండా తెలంగాణ ప్రభుత్వ మా ఆడపడుచులకు సారెగా మార్చి ప్రతి మహిళలకు కూడా బ్రహ్మాండమైన 2 చీరల్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.